పోరల్ని కని పెంచి కంటికి రెప్పలెక్క సాదుకుంటారు అవ్వయ్యలు. వాళ్ళకు గింత చదువు వస్తే పెద్దయినాక కొలు వస్తుందని ఆశపడతారు. పూట గడవకపోయినా కూలికి కూడా దోలకుండా చదువు కోసం బడికి పంపుతారు. గాసోంటోళ్లను కూలి పని చేపిస్తున్నారు కదా పంతులు. అర్రే మా బిడ్డేంది గా పని చేస్తున్నాడు అని తల్లిదండ్రులు ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. వార్ని ఏం పనులు రా నాయన, బుడ్డగాళ్ళతోని గా పనుల చేపించేది. బల్ల మొక్కలు నాటుడు, చెత్త ఏరి, పచ్చదనం, పరిశుభ్రత మీద అవగాహన కల్పిస్తున్నారంటే సరేతి అన్ని నేర్చుకోవాలి కదా అనుకుంటాం. కానీ గీ బల్ల పంతుల్లేమో ఏకంగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ పనులు చేపిస్తున్నారు. మనం ఇండ్లల్లో సామాన్లు తరలించాలంటేనే శాతగాక కాంట్రాక్టర్లను పిలుస్తాం. 10,000 పోయినా సామాను మోసే పని తగ్గింది అనుకుంటాం. కానీ జగిత్యాల జిల్లా పురాణిపేటల గిట్ల చేసిర్రు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో సర్కారు బడికి బెంచీలు తరలించాలని పోరల్నే పురమాయించిర్రు. మళ్ళా చూడుర్రి ఎట్లా కూసోబెట్టిర్రో. గా ట్రాక్టర్ గుంతల దుంకితే బెంచీల నడుమ ఇరక్కపోతారు. పసిపోరలకు తెలవక కూసుంటున్న టైంలా పంతుల్లైనా ఆపాలే కదా. ఏంది సార్లో గా పనులు అంటే ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు, మేమేం చేయాలి అంటున్నారట. నిధులు రాకపోతే గా పంతులతోనే మోపిస్తే సరిపోయేటిది. ప్రిన్సిపల్ అయినా సోయి లేకుండా గిట్ల చేపిస్తే ఏమనాలే ఇక.